మిడిల్ క్లాస్‌లో పుట్టి ఆటో నడుపుకుంటున్న ఒక వ్యక్తిని ఒక అందమైన అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. కానీ వీళ్ళిద్దరూ స్వేచ్ఛ గాని ఒక గంట కూడా ప్రైవేట్‌గా మాట్లాడుకుంటాకి వీలు లేని ఒక సింగిల్ రూమ్‌లోని వాళ్ళ ఫ్యామిలీతో బతుకుతూ ఉంటారు. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ మన హార్ట్‌కి టచ్ అయ్యే విధంగా ఉంటుంది. అందుకే ఇంకా నేను ఏమాత్రం మూవీ గురించి చెప్పకుండా డైరెక్ట్‌గా మూవీ స్టోరీలోకే వెళ్ళిపోతాను. ఇక మూవీ స్టార్టింగ్ సీన్‌లో మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన శుక్లాని చూపిస్తారు. శుక్ల ఒక ఆటో డ్రైవర్. ఇక ఒక రోజు శుక్ల ఎక్కువగా ఆటో డ్రైవ్ చేసి అలసిపోయి ఒక ప్లేస్‌లో కూర్చుంటాడు. అప్పుడే ఒక వ్యక్తి శుక్ల దగ్గరికి వచ్చి నన్ను మా అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకువెళ్ళు అని అంటాడు. అయితే శుక్ల అలసిపోయి ఉన్నాను నేను ఇప్పుడు ఆటో తీయలేను అని అంటాడు. కానీ ఆ వ్యక్తి ఫోర్స్ చేయడంతో శుక్ల అతన్ని ఆటోలో ఎక్కించుకుంటాడు. అతను కూడా తనకు కావాల్సిన సామాను అంతా తీసుకుని ఎక్కువసేపు శుక్లాని తిప్పించి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తాడు. శుక్ల బిల్లు 1000 అయ్యింది అని అంటాడు. ఆ వ్యక్తి నా దగ్గర 800 ఉన్నాయి, మిగతా 200 నేను నా అపార్ట్మెంట్ కి వెళ్ళి తెస్తాను, పైనే నా అపార్ట్మెంట్, నువ్వు వెయిట్ చేయి, నీకు ఎక్స్ట్రా ఇంకొక 500 కూడా ఇస్తాను అని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శుక్ల అతను డబ్బులు తెస్తాడు అని ఎంతో సేపు అక్కడ కూర్చుంటాడు. కానీ అప్పుడే ఆ పక్కన ఉన్న వ్యక్తి శుక్లాని పిలిచి నువ్వు ఆ వ్యక్తి డబ్బులు తెస్తాడని కూర్చున్నావా ఇక్కడ? ఆ వ్యక్తికి ఇదే పని. ప్రతిరోజు ఒక ఆటోని బుక్ చేసుకుని డబ్బులు తెస్తాను అని పైకి వెళ్లి మోసం చేస్తూ ఉంటాడు అంటాడు. శుక్ల ఆ మాట వినగానే చాలా బాధపడి 200 నాకు లాస్ వచ్చింది అని అనుకుంటాడు. ఇక ఆ రోజు నైట్ శుక్ల తన ఫ్రెండ్స్ తో కూర్చుని మందు కొడుతూ ఉంటాడు. అక్కడ శుక్ల ఫ్రెండ్స్ అందరూ శుక్ల వైపు చూస్తూ నవ్వుతూ కొన్ని రోజుల్లోనే వీడి పెళ్లి అవుతుంది, వీడు వీళ్ళ పిల్లాన్ని అసలు సాటిస్ఫై చేయలేడు, ఎందుకంటే వీడు వర్జిన్ అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ శుక్ల మీద జోకులు వేస్తూ నవ్వుతూ ఉంటారు. ఇక శుక్ల కూడా అక్కడి నుంచి వచ్చేస్తాడు. సీన్ కట్ చేస్తే శుక్లకి అందమైన అమ్మాయితో పెళ్లి అవుతుంది. ఈమె పేరు వచ్చేసి లక్ష్మి. అయితే శుక్ల లక్ష్మి ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి వచ్చిన ఒక్క క్షణంలోనే శుక్ల వాళ్ళ అమ్మ లక్ష్మికి పని చెప్పేస్తుంది. నాకు కొద్దిగా తాగడానికి నీళ్లు పట్టు, అలాగే టీ పెట్టు అని అంటుంది. ఆ మాటలు శుక్లకి అసలు నచ్చవు. ఎందుకంటే కొత్తగా అప్పుడే తన ఇంట్లోకి అడుగు పెట్టిన అమ్మాయికి వాళ్ళ అమ్మ ఎన్నే పని చెప్పింది అని శుక్ల కోపం వచ్చి, ఏంటి అమ్మ ఇప్పుడే మేము ఇంట్లోకి వచ్చాము, అప్పుడే నీ కోడలికి నువ్వు పని చెప్పేస్తున్నావా? అసలు మన ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో ఆ అమ్మాయి చూడకుండానే నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి అని అంటాడు. అప్పుడు శుక్ల వాళ్ళ అమ్మ, నువ్వు మాట్లాడకరా, ఇదేమన్నా పెద్ద రాజమహల్ ఏంటి, ఉన్నది ఒకటే ఒక రూము, ఈ ఒక్క రూమ్ లోని ఆ అమ్మాయికి ఏది ఎక్కడ ఉందో తెలియకుండా ఉంటుందా అని అంటుంది. అయితే వీళ్ళిద్దరికి మరీ పెళ్లి అయిపోయింది, ఫస్ట్ నైట్ జరగాలి, కానీ పంతులు ఫస్ట్ నైట్ కి ముహూర్తాలు లేవు అని అంటాడు. దానితో వీళ్ళు ఆ రాత్రి మామూలుగానే పడుకుంటాడు. అయితే ఆ రాత్రి శుక్ల తన భార్య వైపు చూస్తూ తన భార్య పొట్టపైన చెయ్యి వేసి అతను తన భార్యని నిమురుతూ ఉంటాడు. అయితే లక్ష్మికి అదే ఫస్ట్ అవడంతో తనకి కితకితలు వచ్చి గట్టిగా అరుస్తుంది. వెంటనే పక్కన ఉన్న శుక్ల వాళ్ళ అమ్మ మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి ఏమైంది అని లక్ష్మిని అడుగుతూ ఉంటారు. అయితే లక్ష్మి ఏమీ అవ్వలేదు, కొత్త ఇల్లు కదా, అందుకు నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు, నాకు ఒక పీడకల వచ్చింది అని అంటుంది. అయితే శుక్ల వాళ్ళ అమ్మకు మాత్రం విషయం అర్థమవుతుంది. దానితో శుక్ల వాళ్ళ అమ్మ లక్ష్మిని శుక్లకి దూరంగా పుడుకోబెడుతుంది. ఇక ఆ తర్వాత రోజు మార్నింగ్ వీళ్ళందరూ టీవీ దగ్గర కూర్చుని టీ తాగుతూ ఉంటారు. అప్పుడే శుక్ల వాళ్ళ చెల్లి అక్కడికి వస్తుంది. ఆమె ఏడుస్తూని నేను ఇంకా మా అత్తగారి ఇంటికి వెళ్ళను అని అంటూ ఉంటుంది. శుక్ల అసలు ఏమైంది అని అడుగుతూని ఈమె చెప్తుంది, నా హస్బెండ్ నన్ను సరిగ్గా చూసుకుంటాం లేదు, ఎప్పుడు కొడుతూ ఉంటున్నారు, నా అత్తగారు కూడా నాకు ఎక్కువగా పనులు చెప్తూ ఉంటుంది, నేను అక్కడ ఉండలేను, నేను అక్కడ బతకలేను అని ఏడుస్తూ ఉంటుంది. శుక్ల వాళ్ళ అమ్మ కూడా తన కూతుర్ని పట్టుకుని ఇంకా నా కూతురు అత్తగారి ఇంటికి వెళ్ళదు, ఆమె ఇక్కడే ఉంటుంది అని అంటుంది. అయితే శుక్లకి మనసులో అనిపిస్తూ ఉంటుంది, మాకు కొత్తగా పెళ్లి అయింది, నా భార్య నేను ప్రశాంతంగా ఉండటానికి లేదు అనుకుంటే దానికి తోడు మళ్ళీ మా చెల్లి కూడా ఎక్కడికే వచ్చింది అని శుక్ల అనుకుంటూ ఇంకా ఆ రోజు పనికి వెళ్ళిపోతాడు. అయితే ఒకవైపు ఇంట్లో ఉన్న లక్ష్మి తన అత్తగారు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటుంది. అయితే కొత్తగా ఇంట్లోకి వచ్చిన శుక్ల వాళ్ళ చెల్లి కూడా ఆమె కూడా ఏ పని చేయకుండాని లక్ష్మికే పనులు చెప్తూ ఉంటుంది. అయితే ఈ విషయం మాత్రం లక్ష్మికి అసలు నచ్చదు. ఒకవైపు ఏమో శుక్ల తన ఆటోలోని రకరకాలైన కస్టమర్స్ ని ఎక్కించుకుని ఎంతో అలసిపోయి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తన భార్యకి ఫోన్ చేస్తాడు. నువ్వేం చేస్తున్నావు, ఏం తిన్నావు అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఒకవైపు లక్ష్మికి కూడా ఫోను ప్రేమగా మాట్లాడాలి అని ఉంటుంది. కానీ లక్ష్మి ఫోన్ మాట్లాడుతూ ఉంటేని మిగతా వాళ్ళు అందరూని లక్ష్మి వైపే చూస్తూ ఉంటాడు. అందుకు లక్ష్మి తన హస్బెండ్ తో ఏమీ మాట్లాడలేక జస్ట్ ఊ కొడుతూ ఉంటుంది. అప్పుడే శుక్ల వాళ్ళ అమ్మ లక్ష్మి దగ్గర ఉన్న ఫోన్ ని తీసుకుని తన చెవి దగ్గర పెట్టుకుంటుంది. ఒకవైపు ఏమో శుక్ల తన భార్య మాట్లాడుతుంది అనుకుని నేను సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చేస్తాను, నీకు ఏ పువ్వులంటే ఇష్టము అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే శుక్ల వాళ్ళ అమ్మ ముందు పువ్వులు కాదు, ఇంట్లోని పంచదార అయిపోయింది, 1 కేజీ పంచదార పట్టుకురా అని అంటుంది. శుక్లకి చాలా ఇరిటేషన్ వస్తుంది. ప్రశాంతంగా ఫోన్ కూడా మాట్లాడుకుంటాకి లేదు అని ఇసుకుని ఫోన్ ని కట్ చేసేస్తాడు. ఇంకా తర్వాత శుక్ల పనంతా కంప్లీట్ చేసుకుని నా భార్యతో స్పెండ్ చేయొచ్చు అని తొందరగా పని ముగించుకుని ఇంటికి వెళ్తాడు. పాపం వీళ్ళకి ఒకటే రూమ్ ఉండటంతో రూమ్ ని 2 భాగాల కింద చేసి మధ్యలో సూట్ కేసుల్ని పెట్టి శుక్ల తన భార్య ఒకవైపు పడుకుంటే మిగతా ముగ్గురు ఒకవైపు పడుకుంటాడు. ఇంకా శుక్ల తన భార్యతోని చిన్నగా రొమాన్స్ చేయాలి అని తన భార్యని అద్దుకుని పడుకుని ఉంటాడు. కరెక్ట్గా అదే సమయంలోని శుక్ల వాళ్ళ సిస్టర్ నిద్దట్లోంచి పైకి లెగిసి ఏడుస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఏడుపుకి లెగిసి ఏమైంది అని అడుగుతూ ఉంటేని నన్ను మా అత్తగారి ఇంట్లో కొట్టినట్టు నాకు కల వచ్చింది అని ఆమె ఏడుస్తూ మొత్తం వీళ్ళిద్దరు మూడ్ని కూడా చెరగొట్టేసి
ఆ రాత్రి అంతా ఆ ఏడుపుతోనే గడిచిపోయేలాగా చేస్తుంది. ఇక ఆ తర్వాత రోజు శుక్ల పనికి వెళ్తూ ఉంటేని శుక్ల వాళ్ళ అమ్మ తన పక్కింటి ఆవిడతో చెప్తూ ఉంటుంది, నేను నా కూతురు నా హస్బెండ్ ఈ రోజు బయటికి వెళ్తున్నాము, ఇంట్లోని నా కోడలు ఒక్కదే ఉంటుంది, ఆమెకి తోడుగా ఉండు అని అంటుంది. శుక్ల ఆ మాటలు విని అతను డైరెక్ట్ గాని ఒక షాపింగ్ మాల్ కి వెళ్లి ఒక అందమైన డ్రెస్ ని అలాగే కొన్ని గిల్ట్ నగల్ని కొనుక్కుంటాడు. డైరెక్ట్ గా శుక్ల ఇంటికి వచ్చి తన భార్యని తన కూడా బయటికి తీసుకెళ్తాడు. పెళ్లి అయిన చాలా రోజుల తర్వాత తన భార్యని శుక్ల బయటికి తీసుకొచ్చి ఉంటాడు. తన భార్య కూడా ఆ ముంబై సిటీని అంతా బయట చూస్తూ చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే శుక్లకి పెళ్లి అయిన ఇన్ని రోజుల నుంచి ఒక్కసారి కూడా తన భార్యతోని ప్రైవేట్ గా మాట్లాడే టైం కూడా ఉండదు. ఎప్పుడు చూసినా గానీ తన భార్య చుట్టూరు ఎవరొకరు ఉండే ఉంటారు. దానితో శుక్ల తన భార్యతో ప్రైవేట్ గా స్పెండ్ చేయాలి అని ఒక పెద్ద హోటల్ దగ్గరికి తీసుకువెళ్తాడు. తన దగ్గర డబ్బు లేకపోయినా గానీ ఒక మంచి సూట్ రూమ్ ని బుక్ చేస్తాడు. తన భార్యతో కలిసి ఆ రూమ్ లోకి వెళ్లి తన కొన్న నగల్ని అలాగే బట్టల్ని తన భార్యకి ఇచ్చి, పెళ్లి అయిన ఇన్ని రోజులకి మన ఇద్దరం ఇలా ఏకాంతంగా మాట్లాడుకుంటే టైం దొరికింది, ఇదిగో నీ గురించి నేను ఈ నగలు తెచ్చాను, నువ్వు వేసుకో, ఈ చీర నీకు నచ్చిందా అని తన తెచ్చిన వస్తువులన్నీ తన భార్యకి ఇస్తూ ఉంటాడు. శుక్ల తన భార్యతో చెప్తూ ఉంటాడు, నాకు తెలుసు నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని, నేను కొన్ని రోజుల్లోనే ఇంకొద్దిగా ఎక్కువ డబ్బులు సంపాదించి ఇంకో రూమ్ ని నేను అద్దెకి తీసుకుంటాను, అక్కడికి వెళ్లి మనం సెపరేట్ గాని హాయిగా ఉందాము అని చెప్తూ ఉంటాడు. ఇక శుక్లకి ఇన్ని రోజుల తర్వాత తన భార్యతో ఏకాంతంగా ఉండే సమయం దొరికింది కాబట్టి తన భార్యని ముద్దు పెట్టుకుందామని అనుకుంటూ ఉంటాడు. కరెక్ట్గా అదే సమయంలోని వాళ్ళ రూమ్ డోర్ ని ఎవరో బయట నుంచి కొడుతూ ఉంటారు. శుక్ల డోర్ ఓపెన్ చేస్తే బయట ఉన్నది పోలీసులు. పోలీసులు శుక్లాని తన భార్యని బయటికి తీసుకువెళ్లి శుక్లాని పట్టుకుని కొడతారు. ఎవర్రా ఈ కేసు ఎక్కడి నుంచి తీసుకొచ్చావని శుక్లాని అడుగుతూ ఉంటాడు. శుక్ల సార్ ఆమె నా భార్య సార్ అని చెప్తూ ఉంటాడు. కానీ పోలీసులు వినరు. దానితో శుక్ల తన ఫోన్ లో ఉన్న తన పెళ్లి ఫోటోని తీసి పోలీసులకి చూపిస్తారు. పోలీసులు ఆ ఫోటో చూసి, ఒరే మీ ఇద్దరు కలవడానికి ఇంతకన్నా మంచి ప్లేస్ దొరకలేదా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. దానితో శుక్ల తన భార్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్లే దారిలోని లక్ష్మి చాలా ఏడుస్తుంది. తన హస్బెండ్ ని 10 మందిలో పెట్టి పోలీసులు కొట్టారు అని. ఇంటికి వెళ్ళిన తర్వాత శుక్ల తలుపు దగ్గర కూర్చుండిపోతాడు. లక్ష్మి ఇంట్లోపలికి వెళ్తుంది. శుక్ల వాళ్ళ చెల్లి లక్ష్మిని పట్టుకుని, అబ్బో మా అన్నయ్య మీకు కొత్త చీర కొన్నాడుగా, మంచి నగలు కూడా ఇప్పించాడు గాని అంటూ ఉంటుంది. వీళ్ళందరికీ వీళ్ళు బయటికి వేసుకున్న సోకులు కనిపిస్తున్నాయి గాని వాళ్ళ మనసులో ఉన్న బాధ వీళ్ళెవరూ అర్థం చేసుకోలేకపోతారు. ఇక ఆ రోజు నైట్ అందరూ పడుకున్న తర్వాత లక్ష్మి లేచి వాళ్ళ ఇంటి బయటికి వెళ్లి ఏడుస్తుంది. లక్ష్మి ప్రశాంతంగా ఇంట్లో ఒక మూల కూర్చుని ఏడిచే ప్లేస్ కూడా ఆ రూమ్ లో ఉండదు. లక్ష్మి బయట కూర్చుని పొద్దున్న జరిగిందంతా గుర్తు తెచ్చుకుని ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఒకవైపు శుక్ల కూడా లక్ష్మిని చూస్తాడు, కానీ ఆమెతో ఏమీ మాట్లాడలేకపోతాడు. ఇక ఆ తర్వాత రోజు శుక్ల చాలా డిసప్పాయింట్ గాని పనికి వెళ్తాడు. ఒక అమ్మాయి శుక్ల ఆటో ఎక్కుతుంది. ఆ అమ్మాయి శుక్ల ఆటోలో కూర్చుని ఇద్దరు వ్యక్తులతోనే ఒకటేసారి కలిపి పులిహార కలిపేస్తూ ఉంటుంది. ఇద్దరు మగవాళ్ళని వాడేసుకుంటూ ఉంటుంది. శుక్ల ఆ మాటలన్నీ వింటూ, మనకెందుకులే ఈ రోజులో అమ్మాయిలు ఎలాగే తయారయ్యాను అని అనుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి తన అపార్ట్మెంట్ కి వెళ్ళిన తర్వాత శుక్లకి 2000 నోటుని ఇస్తుంది. శుక్ల నా దగ్గర చేంజ్ లేదు మేడం అని అంటాడు. దానితో ఆ అమ్మాయి కావాలని శుక్లతో గొడవ పెట్టుకుంటుంది. శుక్ల తన డబ్బులు అడుగుతూ ఉంటేని ఆ అమ్మాయి శుక్లకి డబ్బులు ఇవ్వకుండాని, వీడి నాతోని చెడ్డగా బిహేవ్ చేస్తున్నాడు అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి పెద్ద రాద్ధాంతం చేసి డబ్బులు ఇవ్వకుండానే ఆ అమ్మాయి ఎస్కేప్ అయిపోతుంది. పాపం శుక్ల ఒకవైపు నుంచి ఇంట్లో ప్రశాంతత లేకుండా, పనిలో కూడా ప్రశాంతత లేకుండా నలిగిపోతూ ఆ రోజు నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్గా తాగేస్తాడు. ఆ తాగిన మత్తులోని శుక్ల ఇంటికి వెళ్తాడు. శుక్ల తాగి ఉన్నాడు కాబట్టి ఆ మత్తులోని తన చెల్లిని ఫుల్ గా తిట్టేస్తాడు. నీకు పెళ్లి అయింది కదా, నువ్వు ఎక్కడ ఉండాలి, మీ అత్తగారి ఇంట్లో ఉండాలి, అక్కడి నుంచి వచ్చేసి నువ్వు ఇక్కడ పడి తింటున్నావు, నీకు అసలు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది అని తన చెల్లిని తిట్టేస్తాడు. అలాగా ఆ మత్తులోనే ఆ నైట్ పడుకుంటాడు. మరుసటి రోజు మార్నింగ్ శుక్ల నిద్ర లేచిన తర్వాత ఆ రోజు నైట్ తన చెల్లిని తన తిట్టాను అన్న విషయం గుర్తొస్తుంది. శుక్ల తన ఇంటి బయటకు వచ్చి వస్తేని తన చెల్లెలు అలా రోడ్డు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. శుక్ల తన చెల్లిని ఫాలో అవుతూ వెళ్తాడు. తన చెల్లి ఒక రైల్వే ట్రాక్ దగ్గర కూర్చుని తన హస్బెండ్ తోని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. శుక్ల తన చెల్లి దగ్గరికి వెళ్లి, అసలు మీ అత్తగారి ఇంట్లో ఏం గొడవైంది, నువ్వు ఎందుకు వచ్చేసావు అని అడుగుతాడు. తన చెల్లి అప్పుడు చెప్తుంది, నీకు తెలుసు కదా అన్నయ్య, మాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, మా ఇంట్లోని నా హస్బెండ్ మాత్రమే వర్క్ చేస్తూ ఉంటాడు, మిగతా వాళ్ళందరూ కూర్చుని తింటూ ఉంటారు. నేను మా హస్బెండ్ కి చెప్పాను, నువ్వు ఒక్కడే పని చేస్తే మనం ఎప్పుడు ఇదే స్థాయిలో ఉంటాము, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక పని చేయాలి అని నేను అంటూ ఉంటాను. దానికి తోడు మా అత్తమామలు కూడా నన్ను ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దానితో మా హస్బెండ్ తో నేను అన్నాను, మనం విడిగా కాపురం పెడదాము అని. కానీ మా హస్బెండ్ దానికి ఒప్పుకుంటం లేదు. అందుకే మనం విడిగా బతికేంత వరకు నేను నీతో ఉండను అని మా హస్బెండ్ తో గొడవ పెట్టుకుని నేను వచ్చేసాను అన్నయ్య అని చెప్తుంది. శుక్లకు కూడా విషయం అర్థమవుతుంది. తన ఇంటికి వెళ్లి అందంగా రెడీ అయ్యి తన బావ దగ్గరికి వెళ్లి తన బావని తన ఇంటికి తీసుకువస్తాడు. శుక్ల వాళ్ళ బావ శుక్ల వాళ్ళ చెల్లితో అంటూ ఉంటాడు, నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు నిన్ను కొట్టను, తిట్టను కూడా, మనము మన ఇంటికి వెళ్ళిపోదాం రా అని అంటాడు. అయితే శుక్ల వాళ్ళ అమ్మ తన అల్లుడితో అంటుంది, మీ అమ్మ నా కూతురిని ఎంతో ఇబ్బంది పెడుతుంది, ఎన్నో
ఎన్నో పనులు చెప్పి నరకం చూపిస్తుంది. నేను నా కూతుర్ని మీ ఇంటికి పంపను అని అంటూ ఉంటుంది. దానితో శుక్లాకి కోపం వచ్చి, నువ్వేం మాట్లాడుతున్నావు అమ్మా? నీ కూతుర్ని వాళ్ళ ఇంటికి పంపవా? ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకుంటావా? అలా ఉంచుకుంటాం కుదురుద్దా? అత్తగారు పనులు చెప్తుంది అని అంటున్నావు. అత్తగారు తన కోడళ్ళకి పనులు చెప్తూనే ఉంటారు. మనమే వాళ్ళని మార్చుకోవాలి. అంతెందుకు నువ్వు కూడాని లక్ష్మి ఇంటికి వచ్చిన మొదటి రోజు నుంచే ఆమెకి పనులు చెప్తూ ఉన్నావు. ఆమె కూడాని వేరే ఇంటి నుంచి మన ఇంటికి వచ్చిన కోడలే కదా అని అంటాడు. దానితోని శుక్ల వాళ్ళ అమ్మకి తను చేసిన తప్పు తెలుస్తుంది. ఆమె కూడా చాలా బాధపడుతుంది. ఒకవైపు శుక్ల వాళ్ళ చెల్లి కూడా తన హస్బెండ్ తోని తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుంచి ఆ ఇంటి వాతావరణం అంతా మారిపోతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడాని ఇంటికి సంబంధించిన ఏదో ఒక పని చేస్తూ అందరూ ఒకటే దగ్గర కూర్చుని చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంటి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. శుక్ల కూడా చాలా ఆనందపడతాడు ఇంట్లో ప్రశాంతత వచ్చింది అని. ఒక రోజు శుక్ల ఆటో నడుపుతూ ఉంటేని కొంతమంది రౌడీలు శుక్ల ఆటో ఎక్కి ఒక ప్లేస్ లోని ఆటో ఆపమని చెప్పి శుక్లని చాలా గట్టిగా ఒళ్ళంతా పగిలిపోయేలాగా కొట్టి శుక్ల దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ దోచేసుకుంటారు. శుక్ల ఆ గాయాలతో ఇంటికి వస్తాడు. ఇంట్లోని శుక్ల గురించి వెయిట్ చేస్తున్న లక్ష్మి శుక్లాని చూసి తన గాయాల్ని చూసి ఆమె చాలా భయపడుతుంది. శుక్ల ఏమీ అవ్వలేదు, ఒక చిన్న దెబ్బ తగిలింది అంతే అని చెప్తూ ఉంటాడు. లక్ష్మి శుక్ల గాయాలకి మందును రాస్తుంది. ఆమె శుక్లాని చూసి చాలా బాధపడుతుంది. నా హస్బెండ్ నన్ను అలాగే ఈ కుటుంబాన్ని పెంచడం కోసం ఎంతో కష్టపడుతున్నారు అని ఆమె ప్రేమగాని శుక్లాని మొదటిసారి ముద్దు పెట్టుకుంటుంది. ఇక ఆ తర్వాత నుంచి వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. వారానికి ఒక్కసారన్నా 2 సార్లు అన్నా గానీ శుక్ల తన భార్యని బయటికి తీసుకెళ్లి ఆమెతోని టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలాగా వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉండటం చూపించడంతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.